లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లతో ఫోన్లో సంప్రదిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లు పాటించాల్సిన అంశాలపై సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ నేతలతో రాహుల్ గాంధీ జూమ్ సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎలక్షన్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రతి సిచ్యువేషన్ ప్రతి కేంద్రంలో కూడా ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే దేశవ్యాప్తంగా కూడా 7 విడతలుగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు ముగింపు ప్రక్రియకు వచ్చింది. రేపు దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరిగాయి. ఈ 17 లోక్సభ స్థానాలకు కూడా రేపు ఉదయం 8 గంటల నుంచి అన్ని కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకి, అదేవిధంగా సికింద్రాబాద్ అసెంబ్లీ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన సలహాలు సూచనలపై ఈ రోజు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో పాటు ఇన్ఛార్జ్గా ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా అక్కడ కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా పలు సూచనలు సమాలోచనలు కూడా చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఎందుకంటే రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అవి కూడా కాంగ్రెస్కు బీజేపీకి సమాన దూరంలో సీట్లు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మరోసారి ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పి ఇండియా కూటమికి తక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పిన నేపథ్యంలో రేపు కౌంటింగ్ వద్ద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చివరి లెక్కింపు వరకు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో కూడా జూమ్ మీటింగ్ నిర్వహించారు. కేవలం ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ను బీజేపీ మాయ చేసింది, అవన్నీ అభూత కల్పనలు ఎవరు కూడా నమ్మొద్దు, ఖచ్చితంగా ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఆయన సలహాలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం జిల్లాలకు చెందిన మంత్రులతో పాటు ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, తర్వాత ఇన్ఛార్జీలు, కౌంటింగ్ ఏజెంట్లు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలని దానిపైన కూడా చర్చ. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలపై చాలా ప్రధాన దృష్టిని సారించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 9 నుంచి 10 సీట్లు కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కూడా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నేతలందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించారు. ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిస్తేనే కేంద్రంలో ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, అప్పుడు రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సిన పథకాలు అన్నీ కూడా చాలా సులభతరం అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు కేవలం 3 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. నల్గొండ, భువనగిరి, అదేవిధంగా మల్కాజ్గిరి. ఈ 3 సీట్లలో కూడా మల్కాజ్గిరిలో ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మొన్నటి వరకు కూడా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ, నల్గొండ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక మీడియా సమావేశాల్లో కానీ చిట్చాట్ సందర్భాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి వచ్చి చేశారు కాబట్టి అదేమన్నా కొంత మైనస్ అవుతుందనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో చర్చ జరుగుతూ ఉంది. చేవేళ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నాడు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతుంది. ఈ విధంగా చాలా స్టేషన్ గన్పూర్లో, వరంగల్లో కూడా కడియం సిఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్లో చేరాడు. అతని కూతురు కావ్య ఈరోజు అక్కడ పోటీ చేస్తూ ఉంది. ఇట్లా అన్ని చాలా చోట్ల కూడా మెదక్లో కూడా నీలం మధు బయట నుంచి వచ్చిన వ్యక్తే పోటీ చేశాడు. ఈ విధంగా కూడా చాలా చోట్ల కూడా ఈ అభ్యర్థుల ఎంపిక కూడా ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందనే దానిపైన కూడా చూస్తారు. మహబూబ్నగర్లో ప్రత్యేకంగా సొంత జిల్లా మహబూబ్నగర్, నాగర్ కర్నూలు 2 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వైపు చెప్తుంటే నిన్న మహబూబ్నగర్ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు అనుకూలంగా రావడం కాంగ్రెస్ పార్టీకి కొంత షాక్ అని చెప్పి అనుకోవాలి. ఈ విధంగా ప్రస్తుతానికైతే వరంగల్లో 2 స్థానాలు, ఖమ్మంలో 1, నల్గొండలో 2 ఈ 5 స్థానాలపై మాత్రం చాలా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, ఇతర మెదక్, అదేవిధంగా జహీరాబాదు ఇలాంటి స్థానాలు కూడా కైవసం చేసుకుంటాం. ఖచ్చితంగా 8 నుంచి 10 స్థానాలను మనం కైవసం చేసుకుంటాం
కాబట్టి రేపు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉదయం నుంచి కూడా పోటీ చేసిన అభ్యర్థులు కానీ తర్వాత నియోజకవర్గాల్లో పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గెలవని చోట ఉన్న ఇన్ఛార్జీలు కానీ అదే కౌంటింగ్ ఏజెంట్లు వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆ ఫోన్లో సంభాషణ జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విధంగా రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కౌంటింగ్ ఏజెంట్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.